హాయ్ వెల్కమ్ టు మహానగర్ నేను మీ మనోజ్. సో ఇప్పుడు డీలిమిటేషన్ పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఏదైతే సౌత్ స్టేట్స్ ఉన్నాయో ఆ సీఎంలు ఇంకా మాజీ సీఎంలు అందరూ కూడా ఒక ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళందరూ మాట్లాడుకున్నారు. సో ఇలాంటి నేపథ్యంలో ఎవరైతే కూటమికి సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళల్లో మెయిన్గా పవన్ కళ్యాణ్ చెప్పుకోవచ్చు. సో హిందీ భాష గురించి కానీ ఇంకా ఈ లాంగ్వేజ్ ఏదైతే బైలింగ్వల్గా ఉందో వీటన్నిటి గురించి సనాతన ధర్మం కావచ్చు గట్టిగా మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్. సో ఒకసారి పవన్ కళ్యాణ్ స్టాండ్ ఏంటో తెలుసుకుందాం. మనతో పాటు కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. ఏంటంటే పవన్ కళ్యాణ్ స్టాండ్ ఏ విధంగా అంటే అసలు మీరేం చెప్తారు? చిన్నప్పుడు మీరు మనకి కొన్ని సైకిళ్ళు ఉండి స్టాండ్లు ఇరిగిపోయి సైకిల్కి స్టాండ్ లేకుండా తొక్కుని వెళ్ళి ఏం చేసేవాళ్ళం మనం, ఒక గోడకు నిలబెట్టడం ఏదైనా 2 ఇటుకలు ఏమైనా ఉంటే పెడల్ దాని మీద పెట్టి ఆపిన ఉదంతాలు మర్చిపోయారా? మర్చిపోలేదు. అంతే కదా. అదే క్యారెక్టర్ పవన్ కళ్యాణ్ గారు. ఆయనకంటే ఒక స్టాండ్ ఉండదండి. అమీబాలా ఆయన ప్రతి నిమిషం ఒక రూపాన్ని సంతరించుకుంటూ ఉంటాడు. అమీబాకి ఎలా రూపం ఉండదు ఆయనకు కూడా ఒక రూపం ఉండదు. ప్రజెంట్ ఏంటంటే ఆయన బీజేపీ కబంధ హస్తాల్లో చిక్కుకుని బీజేపీ ఆడిస్తున్న కోతాట ఆడతాడు. అంటే వాళ్ళ సనాతన ధర్మం మీద వేసుకో అనగానే మనకేం తెలియక్కర్లే, కానీ ఏదో ఒకటి మాట్లాడియాలి. అమ్మ దీంట్లో ఉండే వ్యక్తి ఎవరంటే పవన్ కళ్యాణ్. దీనికి తోడు కోతి కొబ్బరికాయ దొరికిందని సామెత ఉంటుంది చూడండి. ఆయనకి వెనకాతల ఆయన ఎంటైర్ కాందానికి గుదిబండ నాగబాబు. ఒక పక్క ఈయనకే క్లారిటీ ఉండదు, ఆయన ఒక పక్క మాట్లాడే అసందర్భ పేలాపాలన్నీ కవర్ చేసుకోలేక ఈయన ఇబ్బందులు. సో ఇలాంటి కాంట్రడిక్షన్ లో ఆయన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయడం అంటే శూన్యం. మీకు ఇంకోటి చెప్తున్నా, ఇవాళ డీలిమిటేషన్ అంటే ఎవరికైనా దాని మీద అవగాహన ఉంటే మనం మాట్లాడాలి. అంతేకాని గుడ్డ చేల్లో పడినట్టు చంద్రబాబు నాయుడు గారు స్టాలిన్ గారు లాగా జనాభాను పెంచేయండి అని మాట్లాడడం ఉన్నది అట్టర్ నాన్ సెన్స్ అని చెప్తాను. పిల్లలగానే నేను తమాషాలకు ఉందా, ఎవడు పోషించి చచ్చేది ఎవడు? ఇప్పుడు కుటుంబ వ్యవస్థల్లో ఇవాళ భార్య భర్త ఇద్దరు పని చేసుకుంటున్నారు. ఇంట్లో పిల్లల కుటుంబం మనం ఒకప్పుడు సమైక్య కుటుంబం అన్నప్పుడు అమ్మ నాన్న ఇంట్లో ఉండేవారు చూసేవారు. ఇప్పుడు ఎవరికీ ఆ బాధ లేదు. ఫస్ట్ నానా తిప్పలు పడుతున్నారు. రెండోది ఎక్కడైనా క్రష్లో నాట్లో పెట్టి లేకపోతే ఇంట్లో పని మనిషిని పెట్టినా పని మనుషులు ముష్టోళ్ళకి చేస్తున్న ఉదంతాలు ఎన్నో చూస్తున్నాం కదా వార్తల్లో. సో ఇది జనాభా ప్రాస్పెక్టివ్ లో ఇవాళ మీరు కాన్వాయిలు వేసుకుని మమ్మల్ని అందరినీ గోళ్ళకి ఖర్చుకున్నట్టు కూర్చోబెట్టి మీరు మై అని బొగ్గారం వేసుకుని 100 కిలోమీటర్లు వెళ్ళిపోవడం కాదు. 10 ట్రాఫిక్ సిగ్నల్ మాలాగా భరిస్తూ బయటికి వెళ్తే జనాభా సమస్య ప్రతి రాష్ట్రంలో ఎంత ఉందో ఎప్పుడో రామారావు గారు చెప్పారు 6 కోట్లు ఆంధ్రులని. ఏ రాష్ట్రంలో చూసుకుని 6 కోట్ల పైనే ఉన్నారు. అలా లెక్కెట్టరు కాబట్టి మీ బీజేపీ వాళ్ళు 2011లో ఎప్పుడు జనాభా లెక్కలు గణించామో ఇప్పటిదాకా జనాభా లెక్కలే లేవు. సో ఈ ప్రాతిపదిక మీద కాకుండా మనం సంపద, ఇప్పుడు ఉదాహరణకి మనం భారతంలో చదువుకునేవాడు భీముడి గడికి ఒళ్ళొంగపోయినా సరే ఎక్కువ మేజర్ చంక్ అన్నం పెట్టేది ఎవరు, కుంతిదేవి. అట్లా మన సదరన్ స్టేట్స్ ఆర్థిక భాండాగారాలు, కర్ణాటక కానీ తమిళనాడు కానీ కేరళ కానీ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ, వీళ్ళు ఎప్పుడైతే మనం ఎక్కువ సంపద సృష్టించినప్పుడు పంచుతున్నారు అందరికీ. ఆ పంచే కార్యక్రమంలో మనకి నిష్పత్తి తక్కువ వస్తుంది. ప్రధానికి 42% ఇస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు మన జిఎస్డిపి జీడిపి కంట్రిబ్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వీటి మీద హైయెస్ట్ కంట్రిబ్యూట్ చేసే రాష్ట్రాలకి ఈ ప్రాతిపదిక మీద ఒక డిఫరెన్స్ బెంచ్ మార్క్ క్రియేట్ చేయండి. ఇప్పుడు డీలిమిటేషన్ వల్ల నష్టం ఏంటి? మనం ఉత్తరాదిన యూపీ ఎలక్షన్స్ చూస్తున్నాం. ఎలక్షన్స్ లో 90 సీట్లు ఉన్న యూపీలో టక్కన ఏదో పార్టీ గెలవగానే ఇంకా దేశ రాజకీయ ముఖ చిత్రమే మారిపోతుంది. అలా మనం సదరన్ స్టేట్స్ అన్ని కూడా ఏకతాటి మీదకి వచ్చి ఇది అని మాట్లాడడానికి మనకు వెసులుబాట్లేదు. సో ఇలాంటి అనీవెన్ సర్కమ్స్టాన్సెస్ లో మనం ఓన్లీ ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీని ఎదుర్కొంటూ కొన్ని వీటో పవర్లు వెళ్ళి మన ఇక్కడ నుంచి ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు అయిపోయారు అనంటే మహానుభావుడు పివి నరసింహరావు గారు తప్ప ఇంకెవరికి దిక్కు దివానం లేదు. చంద్రబాబు గారికి ఆ స్థాయి ఉన్నా సరే భయం, ఇక్కడి నుంచి కదలడు. స్టాలిన్ గారు అంటారు, లేదా డిఎంకే పార్టీ జయలలిత గారు, వీళ్ళు ఎప్పుడు కూడా పార్టీని ఆ దేశ రాజకీయాలను శాసించే స్థాయికి తీసుకెళ్లే ఆలోచన లేదు. ప్రాంత పార్టీలు ప్రాంత పరిరక్షణ కోసమే ఉన్నాయి. మీరు ఫస్ట్ అడాప్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ నిన్న చూశారు కదా రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గారు ఎలా వెళ్ళారు డీలిమిటేషన్స్ ప్రాస్పెక్టివ్ లో, బికాస్ దే ఆర్ ఫోకస్డ్ మోర్. ఒక నేషనల్ పార్టీ ఒక రీజనల్ పార్టీ ఎలా సమన్వయపరుచుకున్నారు, మీరు నేషనల్ పార్టీ అయిన బీజేపీ కబంధ హస్తాల్లో చిక్కుకుపోయి భయంతో రాజకీయాలను మనం శాసించే స్థాయి నుంచి శాసించలేని నిస్సాయ స్థితికి డ్రైవ్ అవుతూ ఏదో సంతకాలతో పిల్లిని చంకలు ఎత్తుకుని వెళ్ళినట్టు పవన్ కళ్యాణ్ గారు మీరు చంకలు ఎత్తుకు కూర్చుని ఒరిజినల్ లెబిలిటీస్ ఉన్న చంద్రబాబు నాయుడు గారు లాంటి కూడా అనవసరమైన మాటలతోనూ కాలక్షేపం కార్యక్రమాలకి తెరలేపుకుంటున్నారు. ఇది ఎప్పుడైతే మన జనాభా నిష్పత్తి ప్రకారం కాకుండా మన సంపద మనం సృష్టించి ఇస్తున్న దాని ప్రాతిపదిక మీద అన్న డిమాండ్ ఎప్పుడైతే వస్తుందో అప్పటి నుంచి వాయిస్ మాడ్యులేషన్స్ వాళ్ళు కూడా తగ్గడానికి చూస్తారు. అప్పుడు దేశవ్యాప్తంగా కూడా జనాభా తగ్గించడానికి ప్రణాళికలు ఉంటాయి. మనం కుటుంబ నియంత్రణలు పాటించి సంయమనం పాటించి నానా తెప్పలు పడి పొల్లల్ని పొదుపుగా పెంచుకుని చదువుకుని ఇన్ని తప్పలు పడుతూ ఉంటారు సదరన్ స్టేట్స్ లో. మీరు కాబట్టి చూడండి కేరళ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ వీటన్నిటిలోనూ హైయెస్ట్ చదువుకుని పిల్లలు ఉంటారు. వాళ్ళేమో చదువు సంజయ్ ఏముండదు, మన నెత్తికి వలసలు
అవును. ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు ఒరిస్సా నుంచి కానీ లేకపోతే అక్కడ వెస్ట్ బెంగాల్ నుంచి కానీ ఇటు అటుపక్క నుంచి చూసుకుంటే నార్త్ ఈస్ట్ నుంచి కూడా వాళ్ళే కదా ఇక్కడికి వచ్చి హోటల్లో వాటిల్లో పనిచేస్తున్నారు. అలాగే బీహార్, ఉత్తరప్రదేశ్ నుంచి కూడా టాక్సీ డ్రైవర్లు మహారాష్ట్రకి మనకి అందరికీ వాళ్ళే కదా. ఇక్కడ మీకు ఎప్పుడైతే చూసుకుంటాం వీటి నుంచి ఫైనాన్షియల్ ఎబిలిటీస్ దగ్గర డిస్పారిటీ ఇక్కడికి వచ్చి వాళ్ళు బతికేస్తూ కూడా ద్వంద్వ విధానంలో అక్కడ వాళ్ళు ఓట్లు జస్టిఫై చేసుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. దాని బదులు దేశంలో ఎక్కడైనా నివసించే హక్కు రాజ్యాంగం ఇచ్చింది కాబట్టి ఉదాహరణకి ఏ బీహార్ వాడో లేకపోతే ఉత్తరప్రదేశ్ వాడు ఇక్కడికి వచ్చి నివసిస్తున్నప్పుడు జనగణన చేసి వీళ్ళని ఆంధ్రప్రదేశ్ ఐడెంటిటీ ఇచ్చి మొత్తం జనాభా సస్టైన్ అయినట్టే కదా. అక్కడ జనాభా తగ్గుతుంది, ఇక్కడ పెరుగుతుంది. కానీ ఇటుపక్క వచ్చాడు బతికినా సరే జనాభాను అక్కడే పరిగణనలో తీసుకుంటూ ఈ డిస్పారిటీతో ఎక్కడ సస్టైన్ అవుతున్నారు ఇది గమనించండి. వాళ్ళ ఆధార్ కార్డులు ఓటర్ కార్డులు అనుసంధానం చేసామని ఆ ఎలక్షన్ కమిషన్ బుద్ధి జ్ఞానం లేకుండా బుర్రతక్కువ పనులన్నీ చేసుకుంటూ తిరుగుతుంటే దీనికి మనం వత్తాసు పాడుకోవాల్సిన దౌర్భాగ్య స్థితిలో మనందరిని డ్రైవ్ చేస్తుంటే ఎవరికి ఉపయోగం అది? ఇప్పుడు డీలిమిటేషన్ అన్నది మనం ఉదాహరణ చూస్తాం. వెనుకబడి నియోజకవర్గాలు ఉంటాయి, ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు. ఈ రోజుకి కూడా ప్రధానమంత్రి ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో కరోనా తర్వాత ఇప్పుడు లేటెస్ట్ బడ్జెట్ లో కూడా 80 కోట్ల మందికి ఇంకా ఫ్రీ రేషన్ ఇస్తున్నామని చెప్తుంది దగ్గర. మీరు డీలిమిటేషన్స్ లో వెనకబడిన నియోజకవర్గాలను అభివృద్ధి అన్న దగ్గర ఈ 78 సంవత్సరాల స్వతంత్రంలో ఏ అప్లిఫ్ట్మెంట్ జరిగింది? నిన్న కాక మొన్న 2014లో 10 సంవత్సరాల క్రితం మన రాష్ట్ర విభజన ఇచ్చినప్పుడు మొత్తం ఎక్కడంటే 13 జిల్లాలు ఏమో ఆంధ్రప్రదేశ్, 10 జిల్లాలు తెలంగాణ కదా, టోటల్ 23 జిల్లాలు. 7 జిల్లాలు ఆంధ్రప్రదేశ్ లో వెనకబడిన జిల్లాల కింద 50 కోట్లు చొప్పున నిధులు ఇస్తూ తెలంగాణలో ఏంటంటే దగ్గర 10కి 10 ఇచ్చినంత పని చేశారు హైదరాబాద్ ఒకటి తీసి. సో ఈ లెక్కన రాష్ట్రం అంతా వెనకబడి ఉందన్నది నేషనల్ లెవెల్లో గణాంకాల ప్రకారం ఎస్టాబ్లిష్ చేసుకుంటూ మీరు మీ రాజకీయ ఔదార్యాలు చాటుకుంటూ మమ్మల్ని ఇంకా ఇంకా వివక్షకు గురి చేయడానికి మీరు డీలిమిటేషన్ అనేది కొత్త కథ తెరలేపారా? ముందు జనాభా లెక్క గణన చూడండి సార్. 10-15 సంవత్సరాలకి 20 సంవత్సరాలు జరిగే జనాభా గణన ఎందుకు జరగట్లే? కరోనా ఎక్స్క్యూజెస్ తీసుకున్నారు బాగాను. ఇప్పుడేం ఎక్స్క్యూజెస్ ఉన్నాయి? దేశవ్యాప్తంగా గణనకు తెరలేపండి. కుల ప్రాతిపదిక మీద రిజర్వేషన్స్ సెట్ చేయండి ఫస్ట్, తర్వాత మీరు అప్పుడు మాట్లాడవలసింది. ఈ రోజుకి కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ ఎవరికి అప్లిఫ్ట్మెంట్లు జరగలే. ఏదో ఎకనామికలీ బ్యాక్వర్డ్ అని చెప్పి ఇంత డబ్బులు పడేస్తున్నాం అని చెప్పి కూడా ఒక్కొక్క ప్రభుత్వం ఒక్కొక్క విధానానికి తెరలేపుతుంది. ఒకసారి అగ్ర కులాలకి ఒక్కొక్క ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది, ఇంకో ప్రభుత్వం ఏకంగా కాపు కులాలకి నిర్ణయం తీసుకుంటుంది. ఇట్లాంటి అనీవెన్ సర్కమ్స్టాన్సెస్ లో ఎక్కడ సమన్యాయం చేయడానికి మీరు తెరలేపుతున్నారు ప్రజాస్వామ్యం అని పేరు పెట్టి? ఇవి మాట్లాడమంటే ఇవి తప్పని మాట్లాడుతున్నారు. అసలు ఆంధ్రప్రదేశ్ నుంచి నిన్న జరిగిన సదరన్ స్టేట్లో ఈ డీలిమిటేషన్స్ మీద ఉన్న దగ్గర ఏ పార్టీ అని ఎందుకు వెళ్ళలే? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేమైనా తీసిమారకాలా? అటు వైఎస్ఆర్సీపీ అయినా, తెలుగుదేశం అయినా, జనసేన, బీజేపీ వాళ్ళు అంటే ఏ అంటకా గొడుగు పెట్టి మన మీద నెత్తి మీద నిలయతాండం చేసే ఏలినట్టు శని బ్యాచ్. వాళ్ళంటే దేశాన్ని ఎలా కావాలంటే అలా కోతట ఆడిస్తున్నారు. మీకేమి ప్రాంత పరిరక్షణ కోసం ఆవిర్భవించిన పార్టీలు కదా. డీలిమిటేషన్స్ లో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం మీద గలవినిపించవలసిన ప్రాథమిక బాధ్యత కూడా లేదా? అంటే మీకు రాష్ట్ర ప్రయోజనాల కన్నా పొత్తు ధర్మం చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుందా? ఆలోచించుకోమనండి. లేదా ప్రధానికి లేఖ రాసేసినంత మాత్రం మొత్తం అంతా సమస్య పోతాయన్న ఇల్యూషన్స్ లో ఉంటున్నారా? దొంగ చేతికి తాళం ఇచ్చినట్టు కదా. సమస్యకి సొల్యూషన్ లేదన్నదే సదరన్ స్టేట్స్ కాన్క్లేవ్ ఒక అవుట్కమ్. ముఖ్యమంత్రులు అందరూ వెళ్ళిన దగ్గర ఇక్కడ మీకు అవుట్కమ్ లో మీకు ఏ ప్రాతిపదిక మీకు న్యాయం జరుగుతుందని దాన్ని ఎగ్గొట్టారు. అంటే ఆంధ్రప్రదేశ్కి సమస్యలు లేవా? విభజన సమస్యలే ఇప్పటికి తీర్చలేదు వాళ్ళు. మన నోట్లో కర్రు కాల్చి వాత పెట్టింది ఎవరంటే వాళ్ళే, బీజేపీయే. మమ్మల్ని లేకుండా చెప్తున్నారు. మీకు నచ్చపోతే ధర్మ పోరాట దీక్షలు, నచ్చితే శంకనెక్కి తిరుగుతారు. ఇది మమ్మల్ని అందరినీ అదే కోతాటాడమంటే ఎందుకు ఆడాలి? ఫైనల్ గా వెళ్ళేతాండం చేస్తారు మీదకి. సో ఇది కేఎస్ ప్రసాద్ అనాలిసిస్ చూస్తున్నానండి మహానగర్.